ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మొదటి పేతురు 5వ అధ్యాయము 10వ వచనము. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు బహుశా నువ్వు అనుకుంటున్నావు, ఇంకెన్నాళ్ళు నేను ఆశీర్వాదం కోసం ఎదురు చూడాలి, ఇంకెప్పుడు నేను నా జీవితంలో నేను స్థిరపరచబడతాను, నా బిడ్డలు ఎప్పుడు ఉన్నతమైన భవిష్యత్తులోకి వెళ్తారు, నా స్థితిగతులు ఎప్పుడు మారతాయని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ఈరోజు నిన్ను చూచిన నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు అనుభవిస్తున్న ఈ యొక్క ఆ ఇబ్బంది ఏదైతే ఉందో అది కొంచెము కాలము మాత్రమే. బహుశా ఈరోజు ఆ కాలము నీ జీవితంలో పూర్తయిందేమో. దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరచబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుని సన్నిధిలో నీవు చేస్తున్న ప్రార్థన ప్రతిదీ కూడా దేవుడు ఆలకిస్తారు. ఎంత మాత్రము వృధాగా పోదు. నువ్వు అనుకోవచ్చు, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ పెదవుల నుంచి వస్తున్న ప్రతి మనవి కూడా దేవుడు ఆలకిస్తూ ఉన్నారు. ఆమేన్. దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచు. నీ విశ్వాసానికి క్రియలను జతపరచు. చాలామంది అంటారు, మేము చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నామని. నేను అంటున్నాను ఈరోజు ఒక మాట, నువ్వు ప్రార్థన చేస్తున్నావు సరే, నీ క్రియలు ఎలా ఉన్నాయి? దేవుని చిత్తానుసారంగానే నీ బ్రతుకుందా? దేవుని చిత్తానుసారంగానే నువ్వు జీవిస్తూ ఉన్నావా? నీ మాట, నీ చూపు, నీ జీవితము, నీ ఉద్యోగము, నీ వ్యాపారము, ప్రతిదినము అనుదినము కూడా దేవుని చిత్తానుసారంగానే నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఎందుకంటే దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరచాలంటే నువ్వు ఆయనకు తగ్గట్టుగా జీవించాలి. ఈరోజు ఎంతమంది వాగ్దానం ద్వారా మేలు పొందుకుంటారో నాకు తెలియదు, కానీ దైవ సేవకునిగా దేవుని పనివానిగా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది గనక ఈ వాగ్దానం వింటున్న మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుని చిత్తానుసారంగా జీవించు. నీ క్రియలు దేవుని చిత్తానుసారంగా ఉంటూ విశ్వాసముంచి నువ్వు ప్రార్థన చేస్తే గనక నా ప్రభు చెప్తున్నాడు, మిమ్మల్ని ఆయన పరిపూర్ణులుగా చేస్తారట. ఆమేన్. నువ్వు అనుకుంటున్నావు, నేను ఆళ్ళ ముందు తలదించుకున్నాను, నేను వేళ్ల ముందు తగ్గున్నాను, పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు, కానీ పరిపూర్ణులుగా దేవుడు నిన్ను చేస్తాడు. నీకు ఏది కూడా కొరత ఉండదు. నీ ఇంట్లో ఏది లేముండదు. నీకేం కావాలో అసలు ఈ లోక సంబంధమైన బంధుత్వాల కంటే దేవుడు బాగా అర్థం చేసుకోగలడు. నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు, ఏది ఎప్పుడు ఇవ్వాలో కూడా ఆయనకు తెలుసు. కనుక ఆయన నిన్ను పరిపూర్ణులుగా చేస్తారట, స్థిరపరుస్తారట, బలపరుస్తారట. ఆమేన్. నువ్వు భయపడొద్దు. నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవించడానికి కృషి చేయి. ఈ రోజంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, నువ్వు ఏ పనిలో ఉన్నా ప్రార్థన చేసుకుంటూ అడుగు దేవుణ్ణి, ప్రభువా ఈ వాగ్దానం నాతోనే మాట్లాడావు కనుక నా పట్ల నెరవేర్చి నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు, నన్ను దీవించని నువ్వు ప్రార్థన చేయి. ఈరోజే ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.